1922 జర్మనీలోని ఒక మారుమూల ప్రాంతం. చుట్టూ ఎక్కడ చూసినా పొలాలే. దూరంగా చిన్న చిన్న అడవులు. మనుషుల సంచారం కూడా చాలా తక్కువ. పగటిపూట ఆ ప్రాంతం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ రాత్రి అయితే అక్కడి నిశ్శబ్దం మాత్రం చాలా భయంకరంగా అనిపించేది. అలాంటి ప్రాంతంలో ఒక చిన్న వ్యవసాయ క్షేత్రంలో ఒక కుటుంబం నివసించేది. ఆ కుటుంబానికి కొద్ది రోజులు ఏదో వింతగా అనిపిస్తుంది. ఇంటి పైభాగం నుంచి ఎవరో నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దాలు వినిపించేవి. ఎవరైనా ఇంట్లోకి వచ్చారా అని వెతికేవారు, కానీ ఎవరు కనిపించేవారు కాదు. ఇంకో విచిత్రమైన విషయం కూడా జరిగింది. ఇంటి దగ్గర పడిన మంచులో ఎవరో నడుచుకుంటూ వచ్చిన అడుగుల గుర్తులు కనిపించాయి. ఆ అడుగులు అడవి వైపు నుంచి ఇంటి వరకు వచ్చాయి, కానీ ఇంటి నుంచి తిరిగి వెళ్ళిన అడుగుల గుర్తులు మాత్రం కనిపించలేదు. అంటే ఎవరో అడవి నుంచి ఆ ఇంటి వరకు వచ్చారు, కానీ ఆ తరువాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఇంట్లోకి వచ్చారా? అక్కడే ఎక్కడైనా దాక్కున్నారా? ఆ కుటుంబానికి ఈ విషయం అర్థం కాలేదు. వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే, కొన్ని రోజుల్లో ఆ ఇంట్లో ఉన్న 6 చనిపోతున్నారు. అంతేకాదు, వాళ్ళను చంపిన వ్యక్తి హత్యలు జరిగిన తర్వాత కూడా కొన్ని రోజులు అదే ఇంట్లో ఉండవచ్చని ఆధారాలు చెబుతున్నాయి. అవును, మీరు సరిగానే విన్నారు. ఆ ఇంట్లో 6 చనిపోయి ఉన్నారు, కానీ వాళ్ళను చంపిన వ్యక్తి మాత్రం అదే ఇంట్లో ఉండి జంతువులకు ఆహారం పెట్టాడు. ఇంట్లో ఉన్న ఆహారం తిన్నాడు, మంట కూడా వెలిగించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ కుటుంబాన్ని ఎందుకు చంపాడు? అతను హత్యల తర్వాత అక్కడే ఎందుకు ఉన్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు 100 సంవత్సరాలు గడిచినా అతను ఎవరో ఇప్పటికీ ఎందుకు తెలియదు? ఇదే ఇంటర్కైఫ్కే హత్యల మిస్టరీ. జర్మనీలోని బవేరియా ప్రాంతంలో ఇంటర్కైఫ్ అనే ఒక చిన్న వ్యవసాయ క్షేత్రం ఉండేది. అది జనసంచారం తక్కువగా ఉండే మారుమూల ప్రాంతం. అక్కడ నివసించే వాళ్ళు ఆండ్రియస్ గ్రూబర్, అతని భార్య సిసిలియా గ్రూబర్, వారి కుమారై విక్టోరియా గ్యాబ్రియల్. విక్టోరియాకు చెందిన 7 ఏళ్ల కుమారై సిసిలియా, ఆమె 2 ఏళ్ల కుమారుడు జోసెఫ్, అలాగే కొత్తగా పనిలో చేరిన మనిషి మరియు బాయ్ గార్నర్. మొత్తం 6. అందరూ ఒకే ఇంట్లో నివసించేవారు. మార్చ్ 1922 చివరి రోజులు. ఆ సమయంలోనే ఆ కుటుంబానికి వరుసగా కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు ఆండ్రియస్ గ్రూబర్ ఇంటి దగ్గర పడిన మంచును గమనించాడు. అందులో ఎవరో నడిచిన అడుగుల గుర్తులు కనిపించాయి. అవి అడవి నుంచి ప్రారంభమయ్యి నేరుగా వాళ్ళ ఇంటి వైపు వచ్చాయి. ఆండ్రియస్ వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ అడుగులు ఇంటి వరకు మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి తిరిగి వెళ్ళిన అడుగులు కనిపించలేదు. అయినా తనకు తెలిసిన వాళ్ళలో ఈ విషయం చెప్పాడు, కానీ ఎవరికి దాని సమాధానం తెలియలేదు. అప్పట్లో ఇది చిన్న విషయంలాగానే అనిపించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది చాలా భయంకరమైన హెచ్చరికగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఆ ఇంటి దగ్గరకు వచ్చారు, కానీ వాళ్ళు తిరిగి వెళ్ళిన గుర్తులు లేవు. ఇంతలో మరో విషయం జరిగింది. ఆ ఇంట్లో ఇంతకు ముందు పనిచేసిన ఒక మనిషి ఇంటి పైభాగం నుంచి వింత శబ్దాలు వినిపించేవని చెప్పింది. రాత్రి సమయంలో ఎవరో పై అంతస్తులో నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దాలు వినిపించేవి. ఆమె పైకి వెళ్ళి చూసేది, కానీ ఎవరు ఉండేవారు కాదు. మళ్ళీ కిందకు వచ్చేది. కొంతసేపటి తరువాత అదే శబ్దం, ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అడుగులు. ఆమెకు భయం వేసింది. చివరకు ఆ పని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరికీ తెలియదు. ఆమె వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో ఇంకెంత భయంకరమైన విషయం జరగబోతుందో. ఇక మార్చ్ 1922 చివరి రోజులకు వచ్చేద్దాం. ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా పైభాగం నుంచి అడుగుల శబ్దాలు వినిపించడం మొదలయ్యింది. ఆండ్రియస్ పైకి వెళ్ళి చూశాడు.
ఎవరూ లేరు. మళ్ళీ శబ్దం వచ్చింది. మళ్ళీ వెళ్ళి చూశాడు. మళ్ళీ ఎవరూ లేరు. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ అతను పెద్దగా భయపడినట్టు కనిపించలేదు. బహుశా పాత ఇల్లు కావడంతో గాలి వల్లనో, ఎలుకల వల్లనో, చెక్కల కదలడం వల్లనో శబ్దాలు వస్తున్నాయని అనుకుని ఉండవచ్చు. కానీ ఆ శబ్దాలు నిజంగా ఎవరివి? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు కూడా లేదు. మార్చ్ 31, 1922. ఆ రోజు సాయంత్రం ఆ ఇంట్లో ఉన్న 6గురు తమ తమ పనుల్లో ఉన్నారు. వాళ్ళకు తెలియదు అది వాళ్ళ జీవితంలో చివరి సాయంత్రం అని. ఆ రాత్రి సుమారు 7 గంటల నుంచి 10 గంటల మధ్య ఏదో జరిగింది. తర్వాత జరిగిన దర్యాప్తు ఆధారంగా ఆ సమయంలోనే హత్యలు జరిగి ఉండవచ్చని అధికారులు భావించారు. కానీ అసలు ఆ రాత్రి ఏం జరిగిందో మాత్రం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే 6గురిలో ఒకరు కూడా బతికి బయటపడలేదు. మొదట కుటుంబంలోని 4గురు ఇంటి పక్కనే ఉన్న పశువుల కొట్టం ప్రాంతానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎందుకు వెళ్ళారు? ఎవరు పిలిచారు? పశువులకు ఏదైనా జరిగిందని చెప్పారా? లేక వాళ్లకు తెలిసిన వ్యక్తి ఏదైనా కారణంగా చెప్పి అక్కడికి తీసుకెళ్లారా? మనకు తెలియదు. కానీ అక్కడే ఆండ్రియస్ గ్రూబర్, అతని భార్య సిసిలియా, వారి కుమారై విక్టోరియా మరియు 7 ఏళ్ల చిన్నారి సిసిలియా దారుణంగా హత్యకు గురయ్యారు. వారి తలలకు తీవ్రమైన గాయాలు ఉన్నాయి. తర్వాత ఆ హత్యలకు ఉపయోగించి ఉండవచ్చని భావించిన ఒక వ్యవసాయ పనిముట్టు కూడా దొరికింది. కానీ అది వెంటనే పోలీసులకు దొరకలేదు. దాదాపు 1 సంవత్సరం తర్వాత ఆ ఇంటిని కూల్చివేస్తున్న సమయంలో అది బయటపడింది. కానీ హంతకుడు అక్కడితో ఆగలేదు. ఇంట్లో ఇంకా 2 ఉన్నారు. కొత్తగా పనిలో చేరిన మరియా బాయ్గార్నర్. ఆమె ఇంట్లో పని చేయడానికి వచ్చిన రోజే ఆమె జీవితం ముగిసిపోయింది. ఆమె కూడా తన గదిలోనే హత్యకు గురైంది. మరొక్క కేవలం 2 ఏళ్ల చిన్నారి జోసెఫ్, అతను కూడా తన గదిలోనే చనిపోయి కనిపించాడు. ఆ విధంగా ఒకే ఇంట్లో ఉన్న 6గురు ఆ రాత్రి హత్యకు గురయ్యారు. ఇక్కడి వరకు చూస్తే ఇది ఒక భయంకరమైన హత్య. కానీ అసలు భయం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే హత్యలు చేసిన వెంటనే హంతకుడు అక్కడి నుంచి పారిపోయినట్టు ఆధారాలు కనిపించలేదు. దానికి బదులుగా ఎవరో ఆ ఇంట్లోనే మరికొన్ని రోజులు ఉన్నట్టు కొన్ని ఆధారాలు కనిపించాయి. అక్కడ ఉన్న పశువులకు ఆహారం పెట్టారు. ఇంట్లో ఉన్న ఆహారం తిన్నారు. మంట వెలిగించారు. అంటే ఒకసారి ఆలోచించండి. ఇంట్లో 6గురు చనిపోయి ఉన్నారు. బయట ప్రపంచానికి వాళ్ళు చనిపోయారని ఇంకా ఎవరికీ తెలియదు. కానీ ఆ సమయంలో హంతకుడు అదే ఇంట్లో ఉండి ఉండవచ్చు. పగలు అదే ఇంట్లో తిరుగుతూ, రాత్రి అదే ఇంట్లో నిద్రపోతూ, ఇంట్లో ఉన్న ఆహారం తింటూ, పశువులకు ఆహారం పెడుతూ కొన్ని రోజులు అక్కడే గడిపి ఉండవచ్చు. ఈ ఆలోచన ఒకటే ఈ కేసును మరింత భయంకరంగా చేస్తుంది. ఏప్రిల్ 1 వచ్చింది. కుటుంబంలోని చిన్న అమ్మాయి పాఠశాలకు వెళ్ళలేదు. ఇది కొందరికి అనుమానం కలిగించింది. ఆ రోజు కొంతమంది వ్యాపారులు కూడా ఆ ఇంటికి వచ్చారు. తలుపు తట్టారు. ఎవరు బయటకు రాలేదు. మళ్ళీ ప్రయత్నించారు. ఎవరు స్పందించలేదు. అయినా ఆ సమయంలో వాళ్లకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. మరుసటి రోజు ఏప్రిల్ 2 కుటుంబం చర్చికి కూడా రాలేదు. ఇది కూడా కొందరికి వింతగా అనిపించింది. కానీ ఆ రోజుల్లో ఒక కుటుంబం ఒకరోజు బయటకు రాకపోవడం అంత పెద్ద విషయం కాదు. కాబట్టి ఎవరు వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూడలేదు. చివరకు ఏప్రిల్ 4 వచ్చింది. హత్యలు జరిగిన 4 రోజుల తర్వాత ఒక యంత్రాల మర్మదూతరుడు ఆ ఇంటికి వచ్చాడు. అతను ఒక యంత్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు. చాలాసేపు ఎదురు చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఎవరు బయటకు రాలేదు. చివరకు అతనే తన పని చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే కుటుంబం కనిపించకపోవడం గురించి అనుమానం పెరిగింది. కొంతమంది పొరుగువారు చివరకు ఆ ఇంటికి వెళ్ళారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారు. అప్పుడు
వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. పశువుల గొట్టం దగ్గర నలుగురు శవాలు. ఆండ్రియన్స్, అతని భార్య సిసిలియా, వారి కుమార్తె విక్టోరియా, ఆమె చిన్న కుమార్తె సిసిలియా. ఇంకా ఇంట్లో వెతికారు. అక్కడ మరియా శవం కనిపించింది. తర్వాత చిన్న జోసెఫ్. ఆ సమయంలో ఆ ఇంట్లో ఏం జరిగిందో అందరికీ అర్థమయ్యింది. ఇది ప్రమాదం కాదు, ఇది దొంగతనం కాదు, ఇది పక్కా హత్య. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట దొంగతనం కోసం హత్యలు జరిగాయా అని పరిశీలించారు. కానీ ఇంట్లో విలువైన వస్తువులు పెద్దగా మాయమయ్యలేదు. అప్పుడు మరో ప్రశ్న, డబ్బు కోసం కాకపోతే ఎందుకు? కుటుంబంపై ఎవరికైనా పగ ఉందా? వ్యక్తిగత గొడవ ఏదైనా ఉందా? ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవడానికి, లేక కుటుంబాన్ని బాగా తెలిసిన వ్యక్తి ఈ పని చేశాడా? ప్రతి ప్రశ్నకు మరో ప్రశ్న ఎదురయ్యింది. అది 1922. ఇప్పటిలా ఆధునిక సాంకేతికత లేదు. మన దగ్గర ఉన్నట్టు కెమెరాలు లేవు. మనుషుల కదలికను గుర్తించే పరికరాలు లేవు. శాస్త్రీయ ఆధారాలను సేకరించే పద్ధతులు కూడా ఈ రోజు ఉన్నంత అభివృద్ధి చెందలేదు. పైగా ఆ వ్యవసాయ క్షేత్రం చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. దర్యాప్తు కూడా సులభంగా సాగలేదు. తర్వాతి కాలంలో ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు, పత్రాలు కూడా పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాయి. కానీ దర్యాప్తు అధికారులు ఒక విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇంటి పైభాగం, అక్కడ ఎవరో కొంతకాలం ఉండి ఉండవచ్చని అనిపించే కొన్ని గుర్తులు కనిపించాయి. గడ్డిలో ఎవరో పడుకున్నట్టుగా గుర్తులు ఉన్నాయని దర్యాప్తు వివరాల్లో చెప్పబడింది. పైకప్పులోని కొన్ని పలకలు కూడా కదిలి ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి కింద ఉన్న ప్రదేశాన్ని గమనించగలే అవకాశం కూడా ఉంది. అంటే ఎవరైనా అక్కడ దాక్కుని ఆ కుటుంబాన్ని గమనిస్తూ ఉండేవారా? వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు బయటకు వెళ్తారో, ఎప్పుడు ఒంటరిగా ఉంటారో గమనిస్తూ ఉండేవారా? మనకు తెలియదు. కానీ ఈ విషయం ఆ కేసును మరింత భయంకరంగా మార్చింది. మరో విచిత్రమైన విషయం, హత్యలకు ఉపయోగించి ఉండవచ్చని భావించిన వ్యవసాయ పనిముట్టు వెంటనే దొరకలేదు. పోలీసులు చాలా వెతికారు, కానీ అది ఎక్కడ కనిపించలేదు. దాదాపు 1 సంవత్సరం తర్వాత ఆ ఇంటిని కూల్చివేసే సమయంలో అది ఇంట్లోనే బయటపడింది. అంటే హంతకుడు ఆ పనిముట్టును తనతో తీసుకెళ్ళలేదు. అదే ఇంట్లో ఎక్కడో దాచిపెట్టాడు. ఎందుకు? అతన్ని అది మళ్ళీ అవసరం లేకపోయిందా? లేక తన తిరిగి వస్తానని అనుకున్నాడా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. హత్యలు చేసిన వ్యక్తి ఎందుకు వెంటనే పారిపోలేదు? ఎందుకు అక్కడే ఉండిపోయాడు? పశువులకు ఆహారం ఎందుకు పెట్టాడు? ఇంట్లోని ఆహారం ఎందుకు తిన్నాడు? మంట ఎందుకు వెలిగించాడు? అతనికి ఆ కుటుంబం గురించి అంత పరిచయం ఎలా వచ్చింది? అతను ఆ ఇంట్లో ప్రతి మూలను తెలిసిన వ్యక్తా? అందుకే కొంతమంది దర్యాప్తు అధికారులు పరిశోధనలకు హంతకుడు ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చని అనుమానించారు. కానీ అది ఎప్పటికీ నిరూపించలేకపోయారు. ఈ కేసులో అనుమానితులు చాలామంది ఉన్నారు. కొంతమందిని విచారించారు, కొంతమందిపై అనుమానాలు వచ్చాయి. కానీ ఎవరిపైన నేరాన్ని నిరూపించేంత బలమైన ఆధారాలు దొరకలేదు. జర్మనీలోని బవేరియా రాష్ట్రపతి దర్యాప్తు పత్రాల ప్రకారం ఈ కేసులో 100కు పైగా దర్యాప్తు చర్యలు చేయబడ్డాయి. అయినా హంతకుడు ఎవరో ఖచ్చితంగా తెలియలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కాలం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ హింటర్కైఫ్ హత్యలో రహస్యం మాత్రం అలాగే ఉండిపోయింది. చివరకు 1955లో ఈ కేసును అధికారికంగా ముగించారు. అయినా తర్వాత కూడా ఈ కేసుపై విచారణలు, పరిశోధనలు కొనసాగాయి. 1986లో కూడా చివరి దశల్లో విచారణలు జరిగినట్లు పత్రాలు చెబుతున్నాయి. అంటే ఒక రాత్రిలో 6గురిని చంపిన వ్యక్తి కోసం దాదాపు 6 దశాబ్దాల పాటు సమాధానం వెతికారు. కానీ ఆ వ్యక్తి ఎవరో మాత్రం తెలియలేదు. ఇప్పుడు ఈ కథల్లో నాకు అన్నిటికంటే భయంకరంగా అనిపించే విషయం చెబుతున్నాను. అది శవాలు కాదు, ఆయుధం కాదు, ఆ చీకటి ఇల్లు కూడా కాదు. ఆ అడుగుల శబ్దం,
హత్యలకు కొన్ని రోజుల ముందు ఎవరో ఇంటి పైభాగంలో నడుస్తున్నట్టు శబ్దాలు, అడవి నుంచి ఇంటి వరకు వచ్చిన అడుగుల గుర్తులు. కానీ తిరిగి వెళ్ళిన అడుగుల గుర్తులు లేవు. అంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వచ్చాడా? ఇంటి పైభాగంలో దాగున్నాడా? అక్కడే కొన్ని రోజులు ఉన్నాడా? ఆ కుటుంబాన్ని గమనిస్తూ సరైన సమయం కోసం ఎదురు చూశాడా? మనకు తెలియదు. ఎందుకంటే ఆ రాత్రి ఏం జరిగిందో పూర్తిగా చెప్పగలిగే ఒక్క వ్యక్తి కూడా బతికి లేడు. ఈ కేసు గురించి సంవత్సరాలుగా ఎన్నో ఊహనలు వచ్చాయి. కొందరు హంతకుడు కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు అన్నారు. మరికొందరు బయట నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉండవచ్చు అన్నారు. ఇంకొందరు కుటుంబంలోని పాత గొడవలు, వ్యక్తిగత సంబంధాలు, ఆస్తి వంటి విషయాలను కారణాలుగా భావించారు. కానీ ఇవేవి ఖచ్చితంగా నిరూపించలేదు. అందుకే ఈ కేసు ఇప్పటికీ పరిష్కారం కాని హత్యల మిస్టరీగానే మిగిలిపోయింది. హత్యలు జరిగిన తర్వాత కొంతకాలానికి ఆ వ్యవసాయ క్షేత్రాన్ని కూల్చివేశారు. ఇల్లు లేదు, గోడలు లేవు, తలుపులు లేవు. ఆ ఇంట్లో నివసించిన వాళ్ళు లేరు. కానీ ఆ ఇంటి కథ మాత్రం ఇంతకీ బతికే ఉంది. ఎందుకంటే కొన్ని రహస్యాలు కాలం గడిచే కొద్దీ మాయమవ్వవు. అవి ఇంకా ఎక్కువ ప్రశ్నలను పుట్టిస్తాయి. ఇప్పటికీ మనకు తెలియని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆ రాత్రి మొదట ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు? ఆ కుటుంబంలోని మొదటి వ్యక్తిని ఎవరు చంపారు? మిగతా వాళ్ళను పశువులు కొట్టం దగ్గరకు ఎలా తీసుకెళ్లారు? హత్యల తర్వాత ఎవరు అక్కడ ఉండిపోయారు? పశువులకు ఆహారం ఎవరు పెట్టారు? ఇంట్లో ఆహారం ఎవరు తిన్నారు? హత్యకు ఉపయోగించిన పనిముట్టును అక్కడే ఎందుకు దాచారు? మరి అన్నిటికంటే ముఖ్యంగా ఆ మంచంలో కనిపించిన అడుగుల గుర్తులు ఎవరివి? దాదాపు 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు లేదు. ఆ ఇల్లు లేదు, ఆ పైభాగం లేదు, ఆ పశువుల గొట్టం లేదు. కానీ ఇంటర్కైఫ్ అనే పేరు మాత్రం ఇంకా మిగిలి ఉంది. ఎందుకంటే ఆ రాత్రి ఏం జరిగిందో పూర్తిగా ఎవరికీ తెలియదు. ప్రతి కొత్త పరిశోధకుడు పాత పత్రాలను తిరిగి చూస్తాడు, పాత ఆధారాలను పరిశీలిస్తాడు, కొత్తగా ఒక ఊహను చెబుతాడు. హంతకుడు ఇలానే అయి ఉండొచ్చు, కానీ చివరికి అదే ప్రశ్న మళ్ళీ ఎదురవుతుంది. అయితే దానికి ఆధారం ఎక్కడా? అక్కడే ఈ కథ మళ్ళీ ఆగిపోతుంది. ఒకసారి ఆ ఇంటిని ఊహించుకోండి. బయట చీకటి, చుట్టూ మంచుతో కప్పబడిన పొలాలు, దూరంగా అడవి, ఇంట్లో 6గురు, పైభాగంలో ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం, కింద ఉన్న వాళ్ళకి ఎవరో ఉన్నారన్న అనుమానం, కానీ ఎవరు కనిపించరు. కొన్ని రోజుల తర్వాత 6గురు చనిపోయారు. మరియు వాళ్ళని చంపిన వ్యక్తి అదే ఇంట్లో మరికొన్ని రోజులు ఉన్నాడని సూచించే ఆధారాలు ఉన్నాయి. అతను ఆ ఇంట్లో తిరిగాడా? వంటగదిలోకి వెళ్ళాడా? ఆహారం తిన్నాడా? పశువులకు ఆహారం పెట్టాడా? ఆ 6గురు శవాలు ఉన్న ఇంట్లోనే రాత్రి గడిపాడా? మనకు తెలియదు. అతను చివరకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఎటు వెళ్ళాడో తెలియదు, ఎవరో తెలియదు, ఎందుకు చేశాడో తెలియదు. మరి ఈ కథలో నిజమైన భయం ఏంటి? దెయ్యం కాదు, ఆత్మ కాదు, అతీంద్రియ శక్తి కాదు. ఒక మనిషి 6గురిని చంపి ఆ ఇంట్లోనే ఉండి ఎవరో గుర్తించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. దాదాపు 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మనిషి పేరు మనకు తెలియదు. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అతని జీవితంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఇంటర్కైఫ్లో ఆ రాత్రి ఏదో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. 6గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక హంతకుడు తప్పించుకున్నాడు. మరియు ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ అక్కడే మిగిలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న 7వ వ్యక్తి ఎవరు? మీకు ఒక ఊహ ఉంటే వాక్యంలో చెప్పండి. హంతకుడు కుటుంబానికి తెలిసిన వ్యక్తి అయి ఉండటం మీకు అనిపిస్తుందా? లేక బయట నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉండవచ్చు. ఇలాంటి నిజంగా జరిగిన, ఇప్పటికీ సమాధానం దొరకని భయంకరమైన సంఘటన కోసం మన ఛానల్ని తప్పకుండా అనుసరించండి. ఎందుకంటే కొన్ని కథలలో ముగింపు ఉంటుంది, కానీ కొన్ని కథలు ముగిసిన తరువాత కూడా ప్రశ్నగానే మిగిలిపోతాయి.